ఎవరు ఏ భావంతో నన్ను ప్రపద్యంతే, అంత గొప్ప మాట అండి. ప్రపద్యంతే, ప్రపత్తులై, మాట ఇక్కడ సేవించిన వారు. ఇది మామూలుగా ఎవరు ఏ భావంతో ఆశ్రయిస్తే అలాగే ఇస్తాననేటువంటి మామూలు విషయంగా కాకుండా పరమాత్మ కృష్ణుడు కథనంతుడిని గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుంటే ఈ శ్లోకం బాగా అర్థమవుతుందండి. ఎవరు ఏ భావంతో నా యందు ప్రపత్తులై, ప్రపత్తులు ప్రపన్నులు అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణ శరణాగతులైన వారు, వారికి ఇంకేమీ లేదు, ఆయనే నిరంతర చింతన, ఉద్దామ ధ్యాన గరిష్ఠుడు. నిరంతర చింతనతో నన్ను ఎవరు ఏ భావంతో ఆశ్రయించినా, అంటే చింతన చేయడానికి భావం ఒక ఆలంబన. నన్నే ఎప్పుడు చింతన చేశారు, నా పైన ప్రేమ భావంతో ఎవరు, గోపికలు. నన్నే ఎప్పుడు చింతన చేశారు వైరభావంతో, శిశుపాల ముఖ్య నృపతులు. ఏం చేయమంటావు? నన్నే ఎప్పుడు చింతన చేశారు భక్తిభావంతో, నారదాదులు. నన్నే ఎప్పుడు చింతన చేశారు సఖ్యభావంతో, మీరు. నిరంతరం నన్నే చింతన చేయడం, భావాలు మారే, ప్రపంచంతే మారలేదు.